నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బీకాం చదివినందువల్ల అన్ని బాధ్యతలు పెద్దిరెడ్డి నాకు అప్పగించారు. నేను పెద్దిరెడ్డితో ఉండేటప్పుడు నాకు జరిగిన ఒకే ఒక మంచి విషయం, నేను తన్ని చూడటమే. నా కోసమే తను అక్కడికి వచ్చినట్టు అనిపించింది. నాకంటూ ఏది లేని సమయంలో అన్ని దొరికినట్టు అనిపించింది. పెద్దిరెడ్డి గారు, మేమిన్నాళ్ళు ఉన్న చోటు అనాథ పిల్లల కోసం దానంగా ఇచ్చింది. మేమే దాతలిచ్చిన విరాళాల మీద ఆధారపడి బతుకుతున్నాం. హఠాత్గా ఖాళీ చేయమంటే ఎలా పెద్దిరెడ్డి గారు? తను కూడా నాలాగే, తనకి ఎవ్వరు లేరు. తనకన్నీ నేనే అవ్వాలనిపించింది. కుర్రాళ్ళతో కొన్నాళ్ళు ఏ గొడవ చేయొద్దని. అలాగే అయ్యగారు. చాలా థ్యాంక్స్ రెడ్డి గారు. తర్వాత అప్పుడప్పుడు నేను తన్ని చూశాను. తన పేరు కూడా నాకు తెలియదు. అది తెలుసుకోవడానికి నాకు ఒక రోజు అవకాశం దక్కింది. ఏమండి? హలో. వాడెవరో గుర్తుపట్టావా? పెద్దిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాడే వాడే. హై, నేను గుర్తున్నానండి. ఆ రోజు పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్నాను కదా. ఏంటండి, పెద్దిరెడ్డితో ఉన్నందువల్ల నన్ను కూడా ఆయనలాగే అనుకున్నారా? మీ పేరు? ఏమండి, పేరే కదా అడిగాను, మీరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీరేమన్నా మూగవారా? అవును, తను మాట్లాడలేదు. రావే వెళ్దాం. చూసావా, నిజం చెప్పగానే వాడే మూగోడైపోయాడు. అందరు అబ్బాయిలు ఎంతేనే. మై నేమ్ ఇస్ శేషు అండి. సిస్టర్, మేడం పేరు? మాట్లాడలేదు, కానీ నాకు అంతా అర్థమైంది. ఆ తర్వాత మేము కలవని రోజే లేదు. తను నన్ను అంతగా నమ్మింది. తను నా సర్వస్వం అయిపోయింది. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తనే. ఇదిగో పిల్ల, ఏంటి దగ్గరికి వస్తే ఓవర్గా చేస్తాను. భద్ర, పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ కాళయ్య సొంత తమ్ముడు. కోయల పెద్దిరెడ్డి దగ్గరికి వచ్చినప్పుడే మొదటిసారి భద్ర చూపు కోయల మీద పడింది. ఏయ్, ఏంటి బాగా నచ్చలేదా? అడుగుతా ఉంటున్నా బదులు చెప్పవా? ఆగవే. ఏంటండి సమస్య? ఏయ్ గుమస్తా, ఇక్కడేం పంటరా నీకు? అదే పెద్దిరెడ్డి కొన్ని రోజులు టైం ఇచ్చారు కదా. వసూలు చేయాలిగా. రే రే, ఏంటి? రేయ్ తప్పుకోరా. నా మాటేను భద్ర, వద్దు. భద్రా, ఇలా జామ్ పండులా ఉంది. రా వెళ్దాం పద. రా రా రా. ఆ తర్వాత భద్ర కోయల్ని ఎన్నోసార్లు ఇబ్బంది పెడుతుండేవాడు. చెత్త విధవలు. అన్నా బండి ఆపండి. నువ్వేంట్రా? అన్నిటికంటే ముఖ్యంగా కోయల హాస్టల్కి వెళ్ళి గొడవ చేయటం మొదలు పెట్టాడు. సిస్టర్ పోలీస్కి ఫోన్ చేశాక పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. ఎలాంటి బంధాలు లేని నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తను. త్వరలోనే అందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. భద్ర చనిపోయాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే జాన్కి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? జాన్ పెద్దిరెడ్డి దగ్గర డ్రైవర్గా ఉండేవాడు, నా ఫ్రెండ్. వడ్డీ వడ్డీ అని మా ఆస్తి పత్రాల్ని కాజేసి మా నాన్నని చంపింది ఆ పెద్దిరెడ్డి ఏరా మామ. జాన్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిందే పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి. నువ్వు కూడా మీ నాన్నలాగా విశ్వాసంగా ఉంటూ చేస్తావా, లేక నేను చెప్పినట్టు ఆ పెద్దిరెడ్డికి స్పాట్ పెట్టి నాతో కలిసి ఆస్ట్రేలియాకి వస్తావా? పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి వేచున్న జాన్కి ఇదే సరైన సమయం అనిపించింది. అనుకోకుండా కోయిల్కి ఏమైందిరా? హాస్పిటల్లో ఉంది, దెబ్బ తగిలింది. ఏంట్రా నువ్వు? ఆఫీస్ తాళం ఎక్కడ? ఆఫీస్ తాళాలు ఎందుకు ఇప్పుడు? ఎక్కడ ఉంది ఆఫీస్ తాళాలు ఎందుకు? ఇవ్వన్నా. ఏం చేస్తావరా? ఏం చేస్తావరా ఆఫీస్ తెరిచి? మా నాన్న ఆస్తి లాగేసుకున్నాడుగా, ఇప్పుడు నేను తీసుకుంటాను. రారా. వద్దురా, చెప్పేది వినరా, తెలిస్తే పెద్ద సమస్య అవుతుందిరా. నువ్వు లేపేసింది ఎవరో తెలుసా? నిన్ను ఊరికే వదులుతారనుకున్నావా? ఆల్రెడీ నిన్ను కోయిల్ని ఊరు మొత్తం వెతుకుతున్నారు. ఉన్న సమస్యలు చాలా వారా. పెద్దిరెడ్డికి తెలిస్తే చంపిస్తారు. పెద్దిరెడ్డి వదిలేసిన ఖాళీ వదలడం, చంపేస్తారు. ఇక నుంచి డబ్బుని డాక్యుమెంట్స్ తీసుకుని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది.
రే ఇది కోయిల కోసం కూడా చేస్తున్నా. నాకు వేరే దారి కనిపించటం లేదు. ముందు కోయిలను తీసుకొని వైజాగ్ వెళ్ళాలి, తర్వాత బోట్లో శ్రీలంక, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి. అదే ప్లాన్. నువ్వు వైజాగ్ వెళ్ళి చిటింకలు ఆ డబ్బులు అతనికి ఇచ్చాయి. మిగతాదంతా ఆయన చూసుకుంటారు. నేను ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తున్నా. కానీ అన్నీ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చి పడ్డాను. ఏ మామా ఎవరో ఆడదొస్తుందిరా. భలే ఉంది కదా. ఒక సంవత్సరం అయింది ఆడదాన్ని చూసి. అవునరా. ఎవత్రా ఇది? తళతళలాడుతుంది కదా. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏమైంది? మార్కెట్లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు. ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు. నాకు అవమానంగా ఉంది. ఎవడు వాడు? ఈ కోపమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని అనాథగా చేసింది. చచ్చిపోవాలనిపిస్తుంది దొరా. ఏం మాట్లాడుతావు పిల్ల ముందు పిచ్చిదానిలాగా? నేనున్నా కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? అలాగే మంచం కూడా వేయండి, సౌకర్యంగా ఉంటది. అన్న మనసు బాధలో నే తింటాను. మీ కూతురుని చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఇంకా 30 ఏళ్ళు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటుందో. ఒక విషయం తెలుసా? జైల్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు మీ భార్య మీద ఉన్నాయి. లోపల ఉన్న నా చొక్కా పట్టుకున్నారు, కానీ బయట చాలామంది ఉన్నారే. ఏం చేయబోతున్నారు? తప్పించుకుందామా? బలిసిందా? పోరా. చాలా పొగరబోతులాగా ఉన్నాడు కదా. లైట్గా 2 పీకు దారికి వస్తాడు. సూపరింటెండెంట్ సార్, లోపల కొట్టుకుని చచ్చిపోయేలా ఉన్నారు. రండి వచ్చి కాపాడండి. ఏం జరుగుతుంది అక్కడ? సార్ వీడు వచ్చినప్పటి నుంచి ఒకటే గొడవ సార్. నేనేమంటున్నా అంటే వీడిని తీసుకెళ్ళి వేరే సెల్లో పడండి. నువ్వేంట్రా నాకు ఆర్డర్ వేస్తున్నావు? సరే వీళ్ళిద్దరు తీసుకెళ్ళి వేరే సెల్లో ఏంట్రా? గుడ్ల చూస్తున్నావు. పెహిల్వాన్ అనుకుంటున్నారు. ఇంకా మనుషులు కావాలి.
అసలు నీ ప్లాన్ ఏంట్రా? అది ముందు చెప్పు. అంతమంది ఎందుకు? వినోద్ జామీన్లో వెళ్ళిపోతాడు. వాడు మనతో కలవడు. ఎవడైతే బయటికి వెళ్ళలేడో వాడే మనకు సెట్ అవుతాడు. మనం తప్పించుకోవడానికి మందంతా కావాలా? మనకు వేరే దారి లేదు. అన్నా మాలుంది వేసుకుంటావా? ఏయ్, ఉప్పు పట్రా. అరే తెరవయ్యా, ఎంతసేపు బయట ఉండాలి? అబ్బా వచ్చేసాం అబ్బా. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ కొత్త వాళ్ళేనా? చేసేది తప్పైనా దాన్ని కరెక్ట్ గా చేయాలి. అన్నా నమస్కారం, వచ్చేసాను. వీడి పేరు మధు. ఉండవయ్యా. జైల్లో ఏది ఎక్కడుందో ఇంచుంచు తెలుసు. కళ్ళ ముందే మాయ చేస్తాడు. ఫ్రాడ్ నా కొడుకు. అన్నా బయలు ఇచ్చేసానన్నా, వెళ్ళొస్తా. వెళ్ళు, మళ్ళీ రాకు. సరే అన్నా. సంఖ్యలు చిన్నవి. అయ్యా ఏ మధు, తిరిగి రానని చెప్పావు, ఒక నెల లోపలనే వచ్చావు. ఎక్కడ ఏం చేయమంటారు చెప్పండి? లైఫ్ లో సెటిల్ అవుదామని, ఇవ్వండి దొంగతనం చేద్దామని వెళితే అక్కడ అంతకు ముందే ఎవడో ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయాడు. వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నారు. తీసుకోండి. ఏదో పెద్ద ఘనకార్యం చేసి ప్రమోషన్ తీసుకున్నావు. ఘనకార్యం చేసింది ఎవడో, సన్మానమే నాకు. మీరొకరు. మధు, అదే సంతకం పెట్టాను. సంచి. ఓ, అందులో ఏమీ ఉండదని ఇచ్చేస్తున్నారా? మర్చిపోతే గుర్తు చేశారు అంటున్నారు. ఎన్నిసార్లు వచ్చినా గోళ్లకు సున్నాలు వేయడం లేదు. మనం దీన్ని దొరన్నా మిమ్మల్ని ఈ సెల్లోనే వేశారా? అయితే నన్ను కూడా ఈ సెల్లోనే వేయండి. నీ నెంబర్ 11. 9వ నెంబర్ నాకు అచ్చుతున్న సెల్. నన్ను కూడా ఇందులో ప్లీజ్ ఒక్క నిమిషం. ఏంట్రా కొట్టానంటారా? బీడీ కావాలా? అడగొచ్చుగా. ఇదిగో కాల్చు. అవునవును, ఇలా చూడు, ఒక బీడీకి బీడీ కట్టే తీసుకున్నాను. చేసుకోకూడదు. ఇవ్వకపోతే ఈ జన్మలో నువ్వు జైలు నుంచి బయటికి వెళ్ళలేవురా. మనకు సెట్ అయ్యే మనిషి. లైట్ గా కట్ చేస్తేనే తెగిందే. నేరస్తుడికి బ్లేడ్ ఇచ్చారంటే జైలు ఏ పరిస్థితిలో ఉందో చూడండి. బ్లేడ్ ఇస్తారా? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. హలో. తిని రావాలి. ఎస్. ఇక్కడి నుంచి తప్పించుకుందామా? తప్పించుకుందామా? పోలీసులు వింటే నా ప్రాణం తీస్తారు. తమ్ముడు, ఆ బ్లేడ్ ఇటివు. నేను షేవింగ్ చేసుకోవాలి, ఆ బ్లేడ్ ఇటివు. ఎవరా చేయి కోసుకుంటావు? అన్నా, వీడేమంటున్నాడో తెలుసా? ఇక్కడి నుంచి తప్పించుకుందామా అంటున్నాడు. ఏంటన్నా మౌనంగా ఉన్నావు? అంటే నీకు అన్నీ తెలుసా? ఇలా చూడు, బచ్చోగాడి మాట వెనుకు. బచ్చోగాడి మాట వింటే మనం రిస్కుల్లో పడతాం. తప్పు చేసినప్పుడు దొరికిపోతే సమస్య లేదు. తప్పించుకునేటప్పుడు దొరికిపోయామనుకో, ఈ గుమ్మానికి కట్టేసి తోలు ఒలిచేస్తారు. జాగ్రత్త. మధు, ఈ దగ్గర వేరే ఐడియా ఉందా? అంత బుర్ర ఉంటే నేనెందుకు జైలుకి వస్తాను? లేదు, వాడు చెప్పినట్టు చేద్దాం. తమ్ముడు చెప్పినట్టు వింటే రిస్క్ ఉండదు. ఏం చేయాలనుకుంటున్నాడో ఏంటో. బ్లేడ్. ఇదిగో తమ్ముడు, ప్లాన్ ని బ్లేడ్తో మొదలుపెట్టు. నీ ప్లాన్కి గడ్డపార, గుణపం ఇలాంటివి ఏమైనా కావాలా? అలాంటివేవి ఇప్పుడు సూపర్ రూమ్ లో ఫ్లోర్ మ్యాప్ ఉంది కదా, అవును, అది కావాలి. ఏంట్రా కిచెన్ లోకి వెళ్ళి 2 చికెన్ పీసులు తెమ్మని చెప్పినట్టు చెప్పావు? అది జైలర్ ఆఫీసరా, చాలా రిస్క్. బయటికి వెళ్ళాలి కదా. అవును, మళ్ళీ తీసుకురా. వీడి ప్లాన్ చూస్తే నన్ను పర్మనెంట్ గా ఇక్కడ ఉంచేసేలా ఉన్నాడే. సార్, ఆ కాంట్రాక్టర్ ని చంపిన బెంగాలీని మన జైలుకే తీసుకొచ్చారు. ఎక్కడ వాడు? అటు చూడండి, గంభీరంగా సంతకం పెడుతున్నాడు. ఎరా, నీకు బతకడానికి పనిస్తే పొడి చేస్తావరా? బయట నుంచి వచ్చిన ఎదవా. పట్టుకోయండి. పోలీసు మీద చేస్తా. కాంట్రాక్టర్ కొట్టిన మాత్రం పెద్ద పొడిగి నువ్వు. రేపు వాడిని కోర్టులో హాజరుపడతారు సార్. ఎవరు చచ్చిపోతాడు. లే, ఏంటో ఉరుగు చూస్తున్నావు? మీరు కొరకొర చూస్తావా? నడు, నడవయ్యా, నడు.